ఏడాదిన్నర పాలనలో రేవంత్ సర్కారు ఎన్నో మంచి పనులు చేసింది. అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. వేలాది ఉద్యోగాలు భర్తీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు సన్నబియ్యం, మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు పంపిణీతో పాటుగా ఇంకా ఎన్నో చేసింది. అయినా ఏనాడు గొప్పలు చెప్పుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొండంత పని చేసుకుని గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు 100కు 100% నిజమేనన్న చర్చ కూడా ఇప్పుడు జరుగుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో ప్రజాపాలన నడుస్తోంది. ఏడాదిన్నరగా ప్రజాప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. రేవంత్ హయాంలో 3 పువ్వులు 6 కాయలుగా పాలన కొనసాగుతోంది. ఎక్కడ డాంభికాలకు పోకుండా, అనవసర ఖర్చులు చేయకుండా నోరు కట్టుకుని పనిచేస్తుంది రేవంత్ సర్కార్. ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పకుండా వాస్తవాలు వివరిస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ రాష్ట్ర భవితకు బంగారు బాటలు వేస్తోంది. సర్కారు మాటలతో కాలం గడపడం లేదు. కేవలం చేతలతోనే తానేంటో చాటుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ అద్భుతంగా ముందుకు వెళుతోంది. గత బీఆర్ఎస్ సర్కారు పావలా పనిచేసి 100 రూపాయలు పనిచేసినట్లు బిల్డప్ ఇచ్చేది. ప్రజలు మభ్యపెట్టి నోటుకొచ్చిన మాటలు చెప్పేది. కానీ ఇప్పటి ప్రజాప్రభుత్వం మాత్రం చేసిందే చెబుతూ చెప్పిందే చేసి చూపిస్తూ చేతల సర్కారుగా పేరు తెచ్చుకుంది. మంత్రి పొంగులేటి మాటల్లో చెప్పాలంటే ప్రజాప్రభుత్వం కొండంత పనిచేసి గోరంత కూడా చెప్పుకోలేకపోతుంది. ఇది 100% నిజం కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు అన్నీ కావు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇతర అంశాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులు చేసింది. 60,000 ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించింది రేవంత్ సర్కార్. దేశంలోనే భారీ నియామకాలు చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ సత్తా చాటింది. ఇక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో తెలంగాణ పేరు మారుమోగింది. ఇప్పుడు ఏపీలోనూ ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారంటే తెలంగాణలో ఏ స్థాయిలో ఈ పథకం సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు. పేదలకు సన్నబియ్యం పథకం కూడా అల్లాటప్పా స్కీమ్ కాదు. పూట గడవడమే కష్టంగా ఉండే నిరుపేదలకు దొడ్డు బియ్యం దొరకడమే గగనం. రోజంతా కూలీనాలి చేస్తే దొడ్డు బియ్యానికే ఆ డబ్బులు సరిపోతాయి. అలాంటిది వారు సన్నబియ్యం కొనలేరు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం సన్నబియ్యం పథకంతో నవ చరిత్రకు నాంది పలికింది. నిరుపేదలకు సైతం సన్నబియ్యం అందించి మనసున్న ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఇక మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కూడా మంచి పథకం. అటు రైతు భరోసా పెంపు, రుణమాఫీతో అన్నదాతల కళ్లలో ఆనంద భాష్పాలు కనిపిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, డైట్ ఛార్జీలు 40% పెంపుతో ద్యాధిలోకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు పంపిణీతో నిరుపేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిది ఏడాదిన్నరలోపే చేసి చూపించింది. కేసీఆర్ పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. 10 ఏళ్లుగా రేషన్ కార్డులో పేరు నమోదు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మందికి ఈ ప్రభుత్వం కార్డులు ఇచ్చింది. రేవంత్ సర్కారు కొత్తగా 7 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. ఇలా అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా నడిపిస్తోంది, ముందుకు సాగుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి విస్తృతంగా పథకాలు ప్రవేశపెట్టి కొండంత పనిచేసిన రేవంత్ రెడ్డి సర్కార్ గోరంత కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతోంది. ఇది అక్షరాల నిజం. అందుకే మంత్రి పొంగులేటి కూడా ఇదే మాట అన్నారు. ఏది ఏమైనా ఒక్కడి మాత్రం వాస్తవం. ఏమీ చేయకుండానే డాంభికాలు చెప్పుకునే పార్టీలున్న కాలంలో చేసింది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి గడప గడపకు వివరించాలన్నది విశ్లేషకుల మాట. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.